హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మేల్కొన్నారా? తెల్లవారిందండి, 7 గంటలైంది. ఎప్పుడో మేల్కొని ఉండాల్సింది. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు దినచర్యను ప్రారంభించుకుందాం. వాక్య ధ్యానానికి ప్రాముఖ్యత ఇద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు. మరొకసారి మాకు అవసరమైన గద్దింపులు, హెచ్చరికలు, నడిపింపులు, ఆదరణ, ఆధ్యాత్మిక శక్తి దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ప్రభువుని అడగవలసింది ఇవి: వస్త్రాలు దయచేయి, ఆహారం దయచేయి, ఇల్లు దయచేయి, వాహనం దయచేయి, అది దయచేయి, ఇది దయచేయి అని భూ సంబంధమైన వాటి గురించి అడుగుతున్నాం. కానీ ఎక్కడ కొనలేని, ఎవరు ఇవ్వలేని దైవాశీర్వాదాల కోసం మనం దేవునిని వేడుకోవటం నేర్చుకోవాలి. ఉజ్జియాను దేవుడు ఎంతగా ఆశ్రయించినంతకాలం దీవించాడని, స్థిరపడిన తర్వాత గర్వించినప్పుడు కుష్ఠిరోగిగా మరణం వరకు ఉండవలసి వచ్చిందని నిన్న నేర్చుకున్నాం. అలా గర్వానికి మనం చోటు ఇవ్వకూడదు. ఉజ్జియా తరువాత అతని కుమారుడైన యోతాము రాజయ్యాడు. 20 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 27వ అధ్యాయం. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. ఏంటంటే, తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎలా వర్ధిల్లాడు, దేవుని మీద తిరగబడినప్పుడు ఎలా కుష్ఠరోగిగా మారాడు అని వింటమే కాదు, కన్నులారా చూశాడు కదా. ఇంకా తండ్రి బహిష్కరించబడి ఆ ప్రత్యేకంగా రాజభవనంలో కానీ దేవుని మందిరంలో కానీ ప్రవేశించే అర్హత లేక ఒక ప్రత్యేకమైన ఇంట్లో పడేశారని చెప్పాను కదా. ఆ కాలంలోనే యోతాము రాజయ్యాడు. రాజు అయిన తర్వాత ఇతడు తండ్రి దుర్మార్గతను, తండ్రి గర్వాన్ని ఎరిగాడు కాబట్టి తను బుద్ధి తెచ్చుకున్నాడు. నిజంగానండి, మన తండ్రులు చెడ్డవారైనంత మాత్రాన మనం చెడ్డవారం అవ్వాలని, వాళ్ళు మంచివారైనంత మాత్రాన మనం మంచివారం అయిపోతామని అనుకోవద్దండి. తాగుబోతూ వచ్చి తాగుబోతూ కడుపున పుట్టిన బిడ్డలు శ్రేష్ఠులుగా బ్రతుకుతున్నారు ఇవాళ. మంచి ప్రార్థనా పరులైన తల్లిదండ్రులకు దేవుని భయంలో పెంచబడిన బిడ్డలు తాగుబోతులై తిరుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే దేవుడు ఎంత ఆశీర్వదించినా నువ్వు చేసే ఎన్నికను బట్టి, నీ చాయిస్, నువ్వు కోరుకునే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుందండి. ఎవరో ఏదో చేసి నిన్ను మంచోడిని చేయలేరు, చెడ్డోడిని చేయలేరు. నీవు ఏది కోరుకుంటున్నావో దాని ప్రకారంగా నీ జీవితం ఉంటుంది, నీ భవిష్యత్తు ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు కోరుకున్నాడు కాబట్టి అతడు గొప్ప నాయకుడు అయ్యాడు. దేవుని చేతుల్లో వాడబడే బలమైన పనిముట్టయ్యాడు. పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగిన దైవజనుడయ్యాడు. నువ్వు చేసే తీర్మానాలు నిన్ను గొప్పవాడిగా చేస్తాయి, లేక నిన్ను నిష్ప్రయోజకుడిగా మారుస్తాయి. అందుకే ప్రతిరోజు మనకు తెలియకుండానే మనం అనేక చాయిసెస్ ఎన్నుకుంటున్నాం. ముందు దేవుడా, ముందు లోకమా, ముందు చర్చ, ముందు పని, పాపమా, పరిశుద్ధంగా బ్రతకడమా, ఎస్సా నోవా అనే ఒక క్లారిటీ మనకు ఉండాలంటే నాన్సొద్దు ఏ విషయం కూడా. దేవుడు కోరుకో అంటున్నాడు. వెలుగుదిగో, చీకటిదిగో, రెండు కావాలనొద్దు. మరణం ఎదుగో, జీవం ఎదుగో, ఇదిగో ఇరుకు మార్గం, ఇదో విషయ మార్గం. ఈ యోతాము దేవుని ఉజ్జియా ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఎలా బ్రతికాడో అలాగే బ్రతికితే నేను కూడా ఆశ్రయించబడతాను అని నమ్మాడు. ఆ దేవాలయంలోనికి ప్రవేశించి గర్వంతో అతడు పొందిన శిక్ష విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో తన తండ్రి వలె మేలుగా ప్రవర్తించాడు. కానీ ఆ రోజుల్లో జనులు మాత్రం దుర్మార్గంగా ఉన్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం మంచి పరిపాలన ఉంటే ప్రజలందరూ మంచిగా ఉంటారని. ఇది కూడా అక్కడ చాయిస్లోనే ఉందండి.
రాజు మంచివాడైనా, చట్టాలు ఖచ్చితంగా ఉన్నా, ప్రజలు కోరుకునే దాన్ని బట్టే ఆ ప్రజల ప్రవర్తన ఉంటుంది, మరి జీవితం ఉంటుంది, ఆ దేశ పరిస్థితి ఉంటుంది, ఆ వ్యక్తి పరిస్థితి ఉంటుంది. ఆ రోజుల్లో వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. సరే, ఇతనేం చేశాడు? నాకు ప్రజలెవరూ సహకరిస్తాం లేదు, వాళ్ళు నా మాట వింటం లేదు, నేను భక్తిగా ఉన్నా వారు భక్తిని అనుసరిస్తాం లేదు, కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిసిపోతాను అనుకోలేదు. కానీ హీ బికేమ్ ఏ బిల్డర్ అండ్ ఏ విన్నర్. అక్కడ మందిరములో పడిపోయిన వాటిని కట్టించటం, మందిరపు ద్వారాన్ని ఎత్తు చేయటం, రెనోవేషన్ చేస్తూ దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగి కట్టడాలను, కోటలను, దుర్గాలను కట్టిస్తూ దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. బహు తక్కువ మంది ఈ రోజున ఎటువంటి రాజకీయవేత్తలు ఉన్నారు. అధికారంలోకి వచ్చాక వారి సొంత ఇల్లులు, వారికి అవసరమైనవి చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ప్రయోజనకరమైనవిగా దేవునికి మహిమ తెచ్చేవా చేసేవాళ్ళు ఎవరు కనపడతలేదు. కానీ ఇతడు దేవుని కొరకు కట్టడం మొదలుపెట్టాడు. ఈ బికెమ్ ఏ బిల్డర్. అండ్ అమ్మోనీయులు ఎప్పుడు విరోధులుగా ఉన్న వారితోటి లాలాజీ అవ్వలేదు, వాళ్ళతో పోయి బాంధవ్యాలు, బంధుత్వాలు కలుపుకోలేదు, వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోలేదు. కానీ వారి మీదకి యుద్ధానికి వెళ్ళి జయించాడు. ఎస్, దేవుని పక్షంలో ఉన్న వారితో మనం యుద్ధం చేస్తే మనం ఓడిపోవటం ఖచ్చితం. కానీ దేవునికి విరోధంగా ఉన్న వారి పక్షంలో మనం యుద్ధం చేస్తే మన పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు కనుక అట్టి వారి మీద విజయం ఇస్తాడు. నువ్వు పోరాడితే దేవుని పక్షంలో పోరాడు, దేవుని మీద పోరాడకు, దేవుని విషయాల్లో ఎదిరించకు, దేవునికి శత్రువుల మీద నువ్వు పోరాడు. అంతేగాని దేవుణ్ణి దుఃఖపరిచేవారి మీద కానీ, దేవుని వెంబడించేవారిని నువ్వు బాధ పెడితే బాధ అనుభవించక తప్పదండి. యోతాము తనకున్న కొద్ది సంవత్సరాలు, 25 ఏండ్ల వాడై 16 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ పరిపాలన సమయంలో అతను చేసినవి దేవుని మందిరపు కట్టడాలను రెనోవేషన్ ఎత్తు చేశాడు, దుర్గాలు కట్టించాడు, కోటలు కట్టించాడు, శత్రువుల్ని జయించాడు. మరి ఎవరెట్టున్నా, ప్రజలు మారినా మారకపోయినా నేను మాత్రం దేవుని కొరకు జీవిస్తానని అతడు నమ్మకంగా దేవుని కొరకు అంతం వరకు నమ్మకంగానే ఉన్నట్టు కనబడుతూ ఉంది. 7వ వచనం, యోతాము చేసిన దానికి ముందు చూద్దాం. 6వ వచనం, ఇలాగున యోతాము తన తండ్రి అయిన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన దేవుడైన ఈ 6వ వచనం అండి, ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి దేశమందంతటా సంచారం చేయుచున్నది. మీరు వెళ్ళి నగరంలోకి, వీధుల్లోనికి వెళ్ళి చూడండి. ఎవడైనా యథార్థంగా ఉండటానికి ప్రయత్నించిన ఎడల నేను వాణిని బట్టి ఆ దేశాన్ని బాగు చేస్తానన్నాడు. యథార్థంగా ఉండటం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండటం, వేషధారణ లేకుండా, ద్విమనస్సు లేకుండా. దేవుని ముందు మనం యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు, మన పక్షంలో ఉంటాడు, మనకు జయమిస్తాడు, మనం అభివృద్ధి పరుస్తాడు, మనం ఇంకా ఇంకా అత్యధికంగా ఆ మెరుగైన కార్యాలు చేయడానికి ప్రభు సాయం చేస్తాడు. ఇప్పటికి మనం యోధా రాజులు 11వ రాజు అంటే ఈ 11 యోధా రాజులు మనం చూస్తున్నప్పుడు వీళ్ళల్లో చాలామంది ప్రారంభంలో బాగున్నారు, మధ్యలో చెడిపోయారు, ప్రారంభంలో చెడిపోయారు, మధ్యలో బాగుపడ్డారు, మళ్ళీ చివరిలో దేవుడు ఆశ్రయించా చెడిపోయారు. ఇట్లా ఒక అన్స్టడీ చూస్తున్నాం. కానీ ఈ యోతాము దేవుని కృప వలన దేవుని కొరకు జయాన్నే చూశాడు. తనకు చేతనైనంత వరకు యథార్థంగానే బ్రతికాడు. ప్రజలను సరిచేయలేకపోయాడేమో కానీ తన బ్రతుకును చక్కబెట్టుకోగలిగాడు. చాలా ముఖ్యమండి. మనం ఇతరులను సరిచేయటం కోసం వాళ్ళతో కలిసిపోకూడదు, వాళ్ళకు విరోధులుగా మారకూడదు, వారితో గొడవ పెట్టుకుంటూ కూర్చోకూడదండి. ఆటంకంగా వచ్చిన వాటిని చూసి ఆగిపోకూడదు. చాలామంది మనం చేసేది అదే. ఎందుకు నువ్వు ప్రార్థన చేయటం లేదు అంటే, నన్ను ప్రార్థన చేసుకోనివ్వటం లేదు అంటారు. చేసుకోనివ్వని వారు ఎప్పుడూ ఉంటారు, అడ్డం పెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అపవాది మనం చేసే దేవుని కార్యాలకు ఆటంకంగా ఉంటాయి. ఈ పరిస్థితులను ఏమీ లెక్క చేయలేదు. దేవుని మందిరాన్ని ప్రేమించాడు,
దేవుని శత్రువులతో పోరాడి జయించాడు. సో ఈ బికమ్ ఎ బిల్డర్ అండ్ ఎ విన్నర్. మనందరినీ కూడా దేవుడు కట్టువారిగా, జయించువారిగా, అభివృద్ధి పొందువారిగా, అంతవరకు నమ్మకంగా ఉండేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యోధా రాజులు మొత్తం 42 మంది అండి. యోధా ఇశ్రాయేలు రాజులు అందరూ కలిస్తే 42 మంది. ఈ 42 మందిలో యునైటెడ్ కింగ్డమ్గా, అంటే యుఎస్ఏ కాదండి, ఇశ్రాయేల్ రాజ్యం అంతా ఒకటిగా ఉన్నప్పుడు మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రోజు సొలొమోను. సొలొమోను యొక్క వృద్ధాప్యంలో ఆయన చేసిన అవిధేయత వలన, ఆయన చూపించిన మాదిరి లేని జీవితం వలన, అన్ని స్త్రీలను వివాహం చేసుకొని అన్ని జనాంగాలు తీసుకొచ్చి కల్తీ చేసేసారు మూలాన. ఆ తర్వాత అతని వంశంలో చూసినట్లయితే రెహబాము అతని కుమారుడు రాజు అయినప్పుడు విపరీతంగా ప్రవర్తించాడు. తన తండ్రి వలె జ్ఞానంగా కాక తన తండ్రి చివరి దినాల్లో చేసినట్లుగా కఠినంగా ప్రవర్తించాడు. కాబట్టి రెండుగా విడిపోవాల్సి వచ్చింది. 10 గోత్రాలు వారు రెహబామును రాజుగా చేసుకుని ఇశ్రాయేలు రాజ్యంగా మారారు. మిగిలిన గోత్రాలు 2 గోత్రాలు వారు యోధా రాజులుగా మిగిలిపోయారు. దావీదును బట్టి వీరి 11 మంది జీవితాల్లో ఏ యోగ్యత లేకపోయినా దావీదును బట్టి, దావీదు కుమారులో ఒక రాజుగా ఉండాలని దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు 11 మంది రాజులు ఇంతవరకు మనం చూసాం. వారిలో దుర్మార్గతలను చూస్తున్నాం. అటు వారిగా మనం ఉండకూడదని, వారి జీవితములలో మనం చూస్తున్న విషయాల బట్టి మన బ్రతుకులు అలా అయిపోకుండా దేవునికి ఇష్టలుగా, అంతవరకు నమ్మకస్తులుగా ఉండాలన్నది మనం గమనిద్దాం. ప్రభుత్వమైతే ఈ యోధా రాజులు కంటిన్యూ చేస్తున్నాం. మరొక బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఇశ్రాయేల్ రాజుల గురించి మనం చూద్దాం. ఎందుకంటే లెంట్ దినాల్లో ఉన్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి మనకి ప్రత్యేకమైన సందేశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మార్చి 25వ తారీఖు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం పరిగణిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితము ప్రారంభించిన ఈ పరిచర్య ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా దేవుణ్ణి స్తుతించాలని, ఈ సందర్భంగా ప్రభువును మిమ్మల్ని దీవించుంటే మీ సాక్ష్యాలను ఒక 30 సెకండ్స్ ఒక వీడియో ద్వారా, ఆడియో వీడియో ఎలాగైనా సరే మీరు పంపించండి. అలాగే ఒక చిన్న టెక్స్ట్ పంపించండి, లేకపోతే వాటిని మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి. అవన్నీ పొందుపరిచి ఆ రోజున దేవుడు చేసిన మేళ్ళు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. ఈ రోజుల చరిత్రలో మీకు దీవెనకరంగా ఉన్నవని నమ్మితే దయచేసి ఇప్పుడే లైవ్ చాట్లోకి వచ్చి ఒక వర్డ్ కొట్టండి, ఒక వాట్సాప్ పెట్టండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. ఈ రాజుల చరిత్రలో మేము చదువుతుండగా ఎంత భయంకరమైన స్థితికి ఒక్కొక్కడు దిగజారాడన్నది, అయినప్పటికీ నీ కృప శాశ్వతమైనదిగా ఉన్నది, నీ ప్రేమ అపారమైనదిగా ఉన్నదన్నది, ఎంతటి పాపినైనా నువ్వు కరుణిస్తూ మరో అవకాశం ఇచ్చేవాడిగా, మరి ముఖ్యంగా నీ ప్రవక్తలనిచ్చి ఎప్పటికప్పుడు గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ అవిధేయులైన వారు ఎలాగూ నష్టపోయారో, దేవుని భయం కలిగిన వారు ఎలాగో తిరిగి రెస్టోర్ అయ్యారో అన్నది చూస్తూ ఉండగా మా బ్రతుకుల్లో ఆయన బుద్ధి తెచ్చుకున్నట్టుకు సహాయం చేయము. నీకిష్టలుగా బ్రతుకుటకు ఎంత మాత్రము మనుషులను సంతోషపెట్టేవారిగా కాక, లోకముతో కలిసిపోయేవారిగా ఉండక ప్రత్యేకపరచబడిన జనాంగముగా పరిశుద్ధంగా ఎంచదనాల్లో జీవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక, ఆమేన్. దేవుడి స్తోత్రం. చెప్పాను కదా, మీ ప్రార్థనా స్తుతుల భారాలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్, మరి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మీరు పొందిన దేవుళ్ళ గురించి, మరి ముఖ్యంగా రాజుల చరిత్ర ద్వారా మీరు నేర్చుకుంటున్న సంగతుల గురించి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి 9540 నెంబర్కి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి ప్రభుత్వమైతే ఇవాళ శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థన 9 గంటలకి కల్వరి చర్చిలో నుండి మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ఏకీభవించి మీరు కూడా ప్రార్థించండి. అంచె దినాల్లో మన హృదయాలను శుద్ధి చేసుకుంటూ, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాల్లో మరింతగా శిలువను ధ్యానించి ఆయనకి దగ్గర అవుతాం. ప్రోచితమైతే
మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రోజుల గ్రంథం, రెండవ రోజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.